హాయ్ అండి, వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. అందరు ఎలాగున్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మెంతి బీట్రూట్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? స్టవ్ పైన బాండి పెట్టి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసేసుకొని తర్వాత ఒక టమాటా కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఇది కలుపుతూ బాగా మగ్గబెట్టేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకొకసారి ఇలా కలిపేసుకోవాలండి. ముందుగానే ఉప్పు పసుపు వేయడం వల్ల వాటర్ అంతా వచ్చేసి తొందరగా మగ్గిపోతుంది. ఇందులోకే తగినంత కారం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతి కూరని అయితే వేసేసుకోవాలి. ఒక గుప్పెడ వరకు వేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. లేదంటే కొద్దిగా చేదు పచ్చివాసన అయితే వస్తుంది. అలా లేకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. చూసారా? ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బీట్రూట్లన్నీ తురిమి పక్కనైతే పెట్టేసుకున్న ఆ మిశ్రమం అంతా ఇందులోకే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపి మూత అయితే పెట్టేసుకోవాలండి. మెంతి బీట్రూట్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకైతే ఇంకా మంచిది. వారంలో 2-3 సార్లు అయినా ఈ కర్రీ చేసి పెట్టండి. చాలా హెల్త్కి మంచిది. ఇలా చాలా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత ఇంకొకసారి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మూత అయితే తీసి చూపిస్తున్నా. చూసారా? ఇంకా వాటర్ అంతా వచ్చేసి బాగా మగ్గిపోయింది. మెంతి బీట్రూట్ కర్రీ జొన్న రొట్టెల్లోకైనా అలాగే చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా చివరిలో కొద్దిగా చిన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మెంతి బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇందుకు కాంబినేషన్గా నేను చపాతీ అయితే చేసేసుకున్నాను. చపాతీ పిండి ఎలా తడుపుకోవాలంటే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చిటికెడు ఉప్పు వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని ఇలా చపాతీ రుద్దేసుకొని కాల్చేసుకోవాలండి. ఇలా కాల్చేసుకుంటే చూసారా ఎంత పొంగుతూ వస్తున్నాయో? చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు. ఇలా ఖచ్చితంగా పిండి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసేసుకొని చపాతీలు ఇలా చేసేసుకోండి. సాఫ్ట్ అయిన చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళకైతే పెట్టేశాను. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.